హైదరాబాద్లో ప్రభుత్వ జాగాలు కనబడితే కబ్జాలు కాకుండా కాపాడి కాంపౌండ్ వాల్స్ కట్టి వాళ్ళ పేరు మీద బోర్డులు పెట్టే బోలా లీడర్లను ఇదివరకు మన వార్తల్లో చూపించినాం కదా. ఇక నాయకులే కాదు, కొందరు ప్రజలు కూడా అంతకు మించిన బోల మనుషులే ఉన్నారు. జిహెచ్ఎంసీ పార్క్ ఏరియా పడావుబడి ఉన్నదని ఎంత మంచిగా సొంత జాగ లెక్క ఎట్లా కాపాడుతున్నాడమ్మా ఈ మనిషి. అచ్చం ఫామ్ హౌస్లో కట్టినట్టే కాంపౌండ్ గోడ కూడా కట్టిండు. జిహెచ్ఎంసీ బోర్డునైతే ఎంత భద్రంగా దాచిపెట్టిండో చూడుర్రీ. అబ్బా, ఒక ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిని ప్రేమిస్తే ఎట్లుంటుందో సూచించిండు గీ అన్న. కోట్ల రూపాయలు విలువ చేసే జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ పార్కు జాగా పడావు పడ్డదని చూడలేక ఎంతో మదనపడి దాన్ని కాపాడేటందుకు ఎంత తిప్పల పడ్డాడబ్బా అన్న. లక్షలు ఖర్చు పెట్టి 2000 గజాల పార్కు జాగా చుట్టూ ఫామ్ హౌస్ చుట్టూ కట్టించినట్టే పెద్ద కాంపౌండ్ గోడ కట్టించిండు. ఇట్లా వట్టి చెట్లు పెడితే గాలే వస్తుంది. అదే తోట పెట్టి కూరగాయలు పండిస్తే కూరగాయల ఖర్చు తప్పుతుంది, పురుగు మందుల కూరగాయలు తినే బాధ తప్పుతుందని గొప్ప ఆలోచన చేసి ఎంత మంచిగా కూరగాయల తోట పెట్టిండో చూడుర్రీ. ఆల్ దట్ ప్రాపర్టీ అక్కడి నుంచి కూడా వాళ్ళు పెట్టేసుకుని జిహెచ్ఎంసీ బోర్డు కూడా తీసేసిండు. అగ చూడుర్రీ, మొత్తం దొండకాయ పందిరి బీరకాయ పందిరి ఎట్లేసిండో. ఏంది లచ్చిమక్క గట్ల గరం అవుతున్నావు? మీరు పార్కు జాగాలనేమో కాపాడరు, కాపాడి కాంపౌండ్ గోడలు కట్టిన వాళ్ళనేమో గట్లా అంటున్నారు. పార్కు జాగాల కాయగూరల తోట పెట్టాలనే ఆలోచన ఆయనకెట్లొచ్చిందని ఆయనను తిట్టే బదులు అసలు ఆలోచన మీ జిహెచ్ఎంసీలకు ఎందుకు రాలేదా అని సిగ్గుపడురి. ఊరి దగ్గర చేనుకు ఊరందరూ ఓనర్లే అన్నట్టు జిహెచ్ఎంసీ అని బోర్డు కనిపిస్తే ఊకుంటారా? కూరగాయల తోటకు అందరు కస్టమర్ల లెక్కనే వస్తారని జిహెచ్ఎంసీ బోర్డు కనబడకుండా ఎంత మంచిగా కాంపౌండ్ లోపట్నే బోర్డును కవర్ చేసి కట్టిండు. జిహెచ్ఎంసీ ల్యాండ్ అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి, ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తారు. జేసీబీని పెట్టేసి జేసీబీని పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ చేసేసారు. అంటే ఇప్పుడు బుల్డోజర్లు తెచ్చి కాంపౌండ్ గోడ ఊలగొట్టుడే కాకుండా పార్కు జాగాలో వండిస్తున్న తోటను కూడా నాశనం చేస్తారా? మేరక నహి, నో, అలా జరగడానికి వీల్లేదు. వార్డుకు ఆఫీసర్లు సిబ్బందులు లక్షల జీతాలు తీసుకునే యంత్రాంగమే మీ చేతుల్లోన్న జూబ్లీ హిల్స్ అసలు ఖరీదైన ఏరియాల పార్కులనే మీరు కాపాడలేకపోతుర్రు. మామూలు సిటిజన్లు సర్కారు ఆస్తి అంటే మన ఆస్తి అనుకొని కాపాడి కాంపౌండ్లు కడితే బుల్డోజర్లతోటి కూలగొడతారా? ఇంత అన్యాయం ఏడన్నా ఉంటదా అని అంటున్నారు. పార్కు జాగాలను ఎట్లా కాపాడాలా అని ఆలోచన చేస్తున్నోళ్ళు.